పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామములకై స్తుతులు, వందనాలు తండ్రి. నీ వాక్యమును మా ప్రభు, మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు, మా జీవితానికి అలంకారమైనది. నిన్ను ఘనపరిచేది, మా జీవితాన్ని సంరక్షించి కట్టి మమ్మల్ని తిన్నని మార్గములో నడిపించేది నీ వాక్యము తండ్రి. నీ వాక్యము ధ్యానించుండగా అల్పుణ్ణైన నాకు తోడుగా ఉండమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, యెషయా గ్రంథములో నుండి కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 3 భాగాలుగా విభజింపబడింది. మొదటి నుండి 39 వచనాల వరకు 1 to 39 వర్సెస్, అది మొదటి భాగము. 40 to 55 చాప్టర్స్, 1 to 39 చాప్టర్స్ మొదటి భాగము. 40 to 55 చాప్టర్స్ రెండో భాగము. 56 to 66 మూడో భాగము. ఫస్ట్ ఐజాయా, సెకండ్ ఐజాయా, థర్డ్ ఐజాయా అని అంటారు. ఫస్ట్ ఐజాయాలో కొంత హిస్టారికల్ ఈవెంట్స్ని చెప్పబడినాయి. సెకండ్ ఐజాయాలో సఫరింగ్ సర్వెంట్, శ్రమ సేవకుడు, యేసు ప్రభు శ్రమ సేవకుడు, ఈజ్ ఎ సఫరింగ్ సర్వెంట్. మన కొరకు శ్రమ పొంది, మన పాప భారము మోసి, మన నిందలు మోసి, ఎ సర్వెంట్, జీసస్ ఎ సర్వెంట్, సన్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ సర్వెంట్. మన కొరకు సేవ చేసి మన విమోచించిన మన రక్షకుడుగా చిత్రీకరించాడు యెషయా. తర్వాత మూడో భాగములో, మరి ఆ మూడో భాగములో ద గ్లోరియస్ కింగ్, మహిమతో రానై ఉన్న దేవుడు ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. మొదటి ప్రత్యక్షతలో దీనుడుగా, గొర్రెపిల్లగా, శ్రమ సేవకుడుగా, నిందించబడిన వాడుగా, మన దోషములు పరిహరించడానికి, మన సఫరింగ్, మన నింద, మన సిగ్గు, మన అవమానం, మన రోగము, వ్యాధి భరించడానికి మనల్ని విడిపించే విమోచకుడుగా, గొర్రెపిల్లగా, విధేయుడుగా, శ్రమ సేవకుడు, సఫరింగ్ సర్వెంట్గా వచ్చినట్టుగా. తర్వాత మూడో భాగంలో ఆయన మహిమతో వచ్చి లైక్ లయన్, గర్జించి సింహంలాగా వచ్చి ఆయన రావటము, ఆ తీర్పు సింహాసనం మీద కూర్చొని తీర్పు చెప్పటము అన్నీ కూడా మరి ఒకేసారి జరుగుతూ ఉంటాయి. కెటాస్ట్రోఫీ, ఆయన రావటము, సింహాసనాన్ని తీసుకోవటము, జడ్జిమెంట్ జరగటము, అనేకమైన ఉపద్రవాలు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, సూర్యుడు చీకటి అవటము, అనేకమైన ఆకాశములు అద్భుతాలు జరగటము, ఆశ్చర్యాలు జరగటము. తర్వాత ఆయన ఒకేసారి ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చొని జడ్జిమెంట్, తీర్పు సింహాసనం మీద ఉండి ప్రజలందరికీ తీర్పు తీర్చటము ఒకేసారి జరుగుతుంది. ఇలాగూ యెషయా ప్రవక్త రాబోయే వాటిని, దూరములో ఉన్న వాటిని చూశాడు, సమీపములో ఉన్న వాటిని చూశాడు. సమీపములో రక్షకుడైన యేసు మెస్సయ ఒక బర్త్, ఆయన పుట్టుకను చూశాడు. తర్వాత ఆయన శ్రమలు చూశాడు. తర్వాత ఆయన మహిమలోకి వెళ్ళటాన్ని చూశాడు. మనం చెప్పుకున్నాము, టెలిస్కోప్ పెట్టి చూస్తున్నాడు. ఒక పర్వతం మీద, కల్వరి పర్వతం మీద చూశాడు. అక్కడ యేసు ప్రభు, సిలువ వేయబడిన యేసు ప్రభుని చూశాడు. ఆ టెలిస్కోప్లో ఇంకా దూరంగా చూశాడు. ఒలీవ పర్వతం మీదకి మహిమతో శక్తి సంపన్నుడుగా యేసు ప్రభు దిగి రావటము, ఆయన సింహాసనాన్ని స్థాపించటము, ఇలా యాజ్ ఎ గ్లోరియస్ కింగ్, మహిమతో రాబోతున్నాం. ఇలాంటి ప్రవచనాలు యెషయా ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. ఈ ప్రవచన పుస్తకాన్ని 3 విధాలుగా వ్రాయబడి ఉన్నవి. మరి
ఆ 2వ అధ్యాయము, యెషయా ప్రవక్త 2వ అధ్యాయములో ఏం రాస్తున్నాడంటే, ఆకాశముల ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళను. ఆ దినమున, ఆ మహాదినమున, ఆ సంతోషకరమైన దినమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళను. నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. నీతి సూర్యుడు మలాకి గ్రంథంలో చెప్పాడే, ఆయన నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. యెరూషలేములో, సియోనులో నుండి ధర్మశాస్త్రం వెలువడుతుంది. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కు వెల్లడి అవుతుంది. ప్రియులారా, మర్మమైన వాటినన్నిటినీ విప్పపోతూ ఉన్నాడు. మర్మాలన్నీ ఓపెన్ చేయబోతూ ఉన్నాడు. మరి దానియేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పి వాటిని ముద్రించు, అంత్యకాలం వరకు వాటిని మరుగుగా ఉంచమని దానియేలు ప్రవక్తకి చెప్పాడు. అలాగే యెహెజ్కేలు ప్రవక్తకి. ఇప్పుడు అర్థం కావు, ఈ సంగతులు ఇప్పుడు చెప్పినా అర్థం కావు. వాటిని గ్రంథమందు రాసి, వాటిని ముద్రించి, వాటిని సీలయ్యి ఒకానొక కాలం వస్తుంది. దాన్ని విప్పగలిగిన సమర్థుడు, రక్షకుడు, మెస్సయ, రక్షకుడు, విమోచకుడు, శ్రమ సేవకుడు, ద సన్ ఆఫ్ గాడ్, ద సన్ ఆఫ్ మ్యాన్, ఆ మహా వ్యక్తి వచ్చి ఆ సీక్రెట్స్, ఆ ముద్రలన్నీ విప్పగలడు అని మరి దానియేలు ప్రవక్తతో, యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడి అనేక సంగతులు మర్మముగా మాట్లాడి ఉన్నారు. నరపుత్రుడా చూడు ఏం జరుగుతుందో, నరపుత్రుడా ఆ లోయలోకి చూడు ఏం జరుగుతుందో, నరపుత్రుడా ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు, నరపుత్రుడా ఏం జరుగుతుందో, అయ్యో దేవుని ఎంత శ్రమ పెడుతున్నారు, ఎంత బాధ పెడుతున్నారు, చూడు. మర్మమైన విషయాల్ని దేవుడు చెప్పి ఉన్నాడు. అన్ని అపోకలిప్టిక్ లిటరేచర్, మర్మ గ్రంథాలు, కొన్ని అర్థం కాని గ్రంథాలు ఉన్నాయి. ప్రకటనలో కూడా అనేకమైన మర్మాలు ఉన్నాయి. అయితే ప్రకటన గ్రంథంలో మరి ఈ మహా వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఎవరంటే ఆయన ఈ ముద్రలు విప్పగలిగిన సమర్థుడు. 7 ముద్రలు విప్పుతున్నాడు. 7 బూరలు, 7 దీపములు, 7 శంఖములు, ఇలాగ అనేకమైనవి రాస్తూ 7 ముద్రలను విప్పుతున్నాడు. సంఘములకు ఆత్మ చెప్పుతున్నమాట చెవిగలవాడు వినుగాక. ఈ ముద్రలన్నీ ప్రభు అయిన యేసు ప్రభు విప్పాడు. అపోకలిప్టిక్ లిటరేచర్, అంత్యకాలంలో జరిగే మర్మ గ్రంథాలు, మర్మ అర్థం కాని వాటిని విషయాల్ని దేన్నైతే దేవుడు సీల్ వేసి ఉంచాడో వాటిని మన ప్రభు అయిన యేసు క్రీస్తు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన సృష్టికర్త, మన మీదున్న దోషము, నేరము, అపరాధము, మన మీదున్న శిక్షను ఎత్తివేసిన సమర్థుడు, మన శత్రువైన అపవాదిని తల బద్దలు కొట్టిన మహా వ్యక్తి సమర్థుడు. ఆయన ముద్రలు విప్పి ఏం జరుగుతుందో, ఏం జరిగిందో, ఏం జరుగుతున్నాయో అని ఉన్న విషయాలన్నింటినీ చెప్తున్నాడు. వాటిని అపోకలిప్సీ, ఓపెన్. అపోకలిప్టిక్ అంటే మర్మము, సీల్, ముద్రించటము, మర్మముగా వ్రాయటము. అపోకలిప్సీ అంటే ఓపెన్, గ్రంథాలను ఓపెన్ చేయి. ఆ విషయాల్ని మరి ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తూ, ఆ కాలమున ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెడుతుంది. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి, ఆయన తన మార్గమును
మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలో నడుతుము. ప్రియులారా చూడండి చక్కగా మరి దేవుడు యెషయా ప్రవక్త రాస్తున్నాడు, ఆ దినమున ఆ కాలమందు సియోనులో నుండి ధర్మశాస్త్రం వెలువడుతుంది, యెరూషలేములో నుండి యెహోవాకు వెలుగుతుంది. జనములు గుంపులు తండోపతండములుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవను నడుతుము. ప్రియులారా, ఒకవేళ మరి మిలీనియం 1000 పరిపాలన కాలంలో ఇలా విస్తారముగా సువార్త ప్రకటించబడుతుంది. ఇశ్రాయేలు రాజ్యం కట్టమని చెప్పుకున్నాము. ఇశ్రాయేల్కి ఒక రాజ్యం ఇస్తున్నాడు. యూదా ఒక దైవస్థానం ఇచ్చాడు. యూదా ఒక పరిశుద్ధ పట్టణము. జుడా ప్రిస్ట్లీ ఫ్యామిలీ, ఒక యాజకత్వాన్ని ఇచ్చాడు. ఒక కింగ్షిప్. ఇస్రాయేల్కి ఒక రాజ్యం ఇచ్చాడు. యూదాకు ఒక ప్రిస్ట్హుడ్ రాజ్యాన్ని ఇచ్చాడు. ప్రిస్ట్హుడ్ అండ్ కింగ్షిప్ బ్రింగింగ్ టుగెదర్, అది యేసు ప్రభు. ఆ రెండు కలయికే యేసు ప్రభు. ఆ రెండు కలయికే మహారక్షకుడు సీల్స్ విప్పగలిగిన సీల్స్. అపోకలిప్సి, మర్మాలు ప్రత్యక్షపరచబడి ప్రజలనికి ఆహ్వానించి ప్రయాసపడి భారం మోసుకొనుతున్న నా సమస్త ప్రజలారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మనతో పలికిన మహాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం ఒక ప్రత్యేకింపబడిన కాలం. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీకు వచ్చి ఉన్నది. యెషయా 61:1 లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీకు వచ్చి ఉన్నది. యెహోవా మహిమతో, మహిమ ప్రభావములు. 3rd ఐజియాలో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సంఘం ఎత్తబడతాం, సంఘము ఆశీర్వదింపబడతాం. దేవుడు మరి కుమారుడైన యేసు ప్రభు సర్వము తండ్రికి అప్పగించటము, రాజ్యాన్ని స్థాపించటం, ఇలాంటి పరలోక సంబంధమైన పట్టణ సంబంధమైన అనేక విషయములు ఉంటూ ఉన్నాయి. జనములు గుంపులుగా కూడి నీ వద్దకు వస్తున్నాడు. రాజ్యములు నీకు వస్తున్నాయి. తన మార్గము విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలో నడుతము అని చెప్పుకొందురు. ప్రియులారా, ఆయన త్రోవలో నడుచుము. నీతి సూర్యుడు, మెస్సయ్య, రక్షకుడు ఈ 1000 పరిపాలనలో వచ్చి రాజ్యం స్థాపించబోతూ ఉన్నాడు. కీర్తనకారుడు అంటే కీర్తన అంటే ఏసీసీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చెట్టి భానుమూర్తి గారు రాసిన పాట చాలా చక్కగా హృదయాలు కరిచేస్తుంది. ఈ భావాలన్నీ కూడా పెట్టాడు. చెట్టి భానుమూర్తి గారు రాసిన కీర్తన 84వ కీర్తన ఏసీసీ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉన్న పాట. ఇదిగో నీతి భాస్కరుండు, ఉదయమాయే అతని నీతి. ఇదిగో నీతి భాస్కరుండు, ఉదయమాయే అతని నీతి. నీతి సూర్యుడు, నీతి భాస్కరుడు, నీతి సూర్యుడు అతను వస్తున్నాడు. అతని నీతి ఉదయమైంది, ఉద్భవించింది, పుట్టింది. తెల్లవారినప్పుడు సూర్యుడు ఎలా వస్తాడో అలాగే ఈ చీకటి సమయాలు, ఈ యొక్క చర సమయాలు, శరీర సంబంధమైన బంధకములు, ఆత్మ సంబంధమైన పాపము చేత ఏర్పడిన బంధకములు, శరీర సంబంధమైన చర, వ్యాధి, బాధలు, రోగాలు, తెగుళ్ళు అనేకమైనవి సంభవించినట్టుగా మరి 7 ముద్రలు విప్పినప్పుడు అవన్నీ ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేస్తుంటాడు. చరిత్రలో ఏం జరిగిందో రాజుల కాలంలో రాజులంటే ఇశ్రాయేలు కాలంలో ఏం జరిగిందో, అంతకుముందు ఏం జరిగిందో, లేకపోతే మరి ఈ రాజ్యాలు
పారస్రిక రాజ్యం, కాల్దీయ, మాదీయ, పారస్రిక, గ్రీకు, రోమన్ ఇలాంటి మరి యూరప్ దేశాల్లో రాజ్యాలు పరిపాలన, ఇప్పుడున్న పరిపాలన విధానాలు ఏమేమి జరుగుతున్నాయో, ఏమేమి జరిగినాయో, ఇంకేం జరగబోతున్నాయో, దేవుడు ఎలాగూ ఆ రాజ్యాలన్నిటిని అణిచివేసి సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఇలాంటి మర్మాలన్నీ కూడా యేసు ప్రభు ఓపెన్ చేశాడు. అపోకలిప్సి ఆయన ఓపెన్ చేసి మనకి విశదపరిచాడు. అంత్యకాలంలో ఏం జరిగిందో, ఏం జరగబోతుందో, మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో, మన హోపు, మన నీతి ఏదో అన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మర్మాల్ని బయలుపరిచాడు. ఆ కీర్తన, ఇదిగో నీతి భాస్కరుడు ఉదయించాడు, ఉదయించింది అతని నీతి సూర్యుడు, నీతి భాస్కరుడు ఉదయమాయే అతని నీతి హృదయ కమలమునను నిలిచి. హృదయమనే కమలము, మన హృదయమనే పద్మము, మన హృదయమనే పద్మములో ఆయన నిలిచి మది తమో గుణములు అణిచే. మన మదిలో ఉన్న, మన మనసులో ఉన్న చెడు గుణములు, మన మనసులో ఉన్న చెడు అభిప్రాయాలు, మనకు కలిగే హ్యూమన్ నేచర్, మన యొక్క స్వాభావికమైన దుర్గుణాలు, దుర్లక్షణాలని అణిచి సదమల జ్ఞానంబు నసగి. సదమల నిత్యమైన, ఆత్మ సంబంధమైన, దైవకమైన దైవజ్ఞానమును మనకు వచ్చాడు. ఎంత చక్కని పాట పాడాడు చెట్టి భానుమూర్తి గారు. ఇదిగో నీతి సూర్యుడు ఉదయించి అతని నీతి హృదయ కమలము అను నిలిచి, మన హృదయమనే కమలము పద్మములో నిలిచి మదినున్న తమో గుణములను చంపేసి తెంచి సదమల నిత్యము ఆయన దైవ జ్ఞానము మనకు అనుగ్రహించాడు. ఆయన రాజ్యములో నిత్యముండే పాస్ట్ అంతా పోయింది, చెడుగంతా పోయింది. మన దోషాలన్నీ కప్పిపెట్టబడి, మన దోషాలన్నింటినీ ఆయన సముద్రం అగాధములో నింపాడు. ఒక క్రొత్త సృష్టి, నూతన జీవితం, నూతన విధానాన్ని దేవుడు మనకి అనుగ్రహించినట్టుగా రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇలాగూ దేవుడు మనకి ఈ యెషయా ప్రవక్త ఈ విషయాన్ని రాస్తూ, దీనికి కనెక్టివ్గా ఉన్న విషయం ఏంటంటే, మరి టాపిక్, ఈ టాపిక్లో ఓపెన్ తెరువుము. మన హృదయాలు తెరవాలి, మన మనోనేత్రాలు తెరవాలి, మన ఆత్మ సంబంధమైన స్థితి తెరవబడాలి. క్లోజ్ అయి ఉన్న మర్మమై ఉన్న మన జీవితము, అర్థం కాని మన జీవితము, వాటిని దేవుడు ఓపెన్ చేయాలి. ఆత్మ సంబంధమైన వాటిని ఓపెన్ చేయాలి. మరి 29వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 29వ అధ్యాయంలో కూడా ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యము విందురు, మూగివారు మోగవారు. 29వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. ఆ దినమున ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యమును విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కనులార చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోవుదురు, పరిహాసకులు నశించెదరు. ప్రియులారా, సియోను కొండ, సియోను, ఆ దినమున సియోనులో నుండి ధర్మశాస్త్రం వస్తుంది, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్తుంది. ఆ దినమున గుడ్డివారు గ్రంథవాక్యం వింటున్నారు, చెవిటివారు వింటున్నారు. బలాత్కారులు ఉండకపోరు. చక్కగా యెషయా ప్రవక్త రాస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, ఓపెన్ ముద్రలు విప్పేవాడు. ఒకసారి చక్కగా ఒక ఇంట్రెస్టింగ్ ఒక విషయం, ఒక ఆమె ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నాడు, అమ్మా ఏంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటాడు.
వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా అందరికి వినపడేవి నాకు వినపడవు, ఎవరికి వినపడి నాకు వినపడతాయి, అందరికి వినపడేవి నాకు వినపడవు, ఎవరికి వినపడి నాకు వినపడతాయి. దట్ ఈజ్ హర్ ప్రాబ్లం. డాక్టర్ గారికి ఏం చెప్పాలో అర్థం కాక, అమ్మ మరి ఇవాళ సోమవారం కదా, మళ్ళీ వచ్చే సోమవారం రా, ఈ వారం రోజుల్లో నేను చదువుకున్న చదువంతా ఒకసారి రెఫర్ చేసుకుంటా, నా పుస్తకాలన్నీ ఒకసారి రెఫర్ చేసుకుంటా, వచ్చే సోమవారం రా, అప్పుడు ఏమన్నా ట్రై చేస్తాను అని చెప్పాడు. ప్రియులారా, కొన్ని అర్థం కాని సంగతులు యేసు ప్రభు వచ్చి ఇక్కడ మార్కు సువార్త 7వ అధ్యాయము 30వ వచనములో కొన్ని విషయాలు మరేముందంటే, మార్కు సువార్త యేసు ప్రభు మరి లెబనోన్ మౌంట్ లెబనోన్ మీదుగా అటు తిరిగి దక్షిణానికి ప్రయాణం చేసుకుంటూ తన శిష్యులు వెంట పెట్టుకొని యోర్దాన్ నది తూర్పు భాగంలో గుండా వెళ్ళి, ఎందుకు వెళ్ళాడంటే హేరోదు అంతిపా యేసు ప్రభువుని పట్టుకొని చంపాలని ప్రయత్నాలు ఉన్నాడు. అందుకని హేరోదు అంతిపా రీజన్ దాటి అవతలికి వెళ్ళాలని ఆ మౌంట్ లెబనోన్స్ దాకా వెళ్ళి యోర్దాన్ నది పడమటి ప్రాంతంలో గుండా తిరిగి మరి తూరు సిదోను ప్రాంతాల మీదుగా ప్రయాణం చేస్తున్నాడు. దాన్ని డెకపోలి అంటే 10 పట్టణాలు. ఈ 10 పట్టణాలు అన్య ప్రాంతములు, అన్యులు, భయంకరమైన మూర్ఖులు, భయంకరమైన అన్యులు, ఒకవేళ పందులు కాసేవాళ్ళు, ఎలకలు పట్టుకుని ఇలాంటి మరి తక్కువ జాతి కొన్ని ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఉన్న ప్రాంతాలు. తూరు సిదోను మహాపట్నాలు, రేవు పట్టణాలు, నాగరిక పట్టణాలే. అవి దాటుకుంటా డెకపోలి మీదుగా ప్రయాణం చేస్తూ ఫిలిప్పు టెరిటరీ ఆ ప్రాంతంలో ఉంటే మనకు సేఫ్గా ఉంటుంది. మరి హేరోదు అంతిపా తెలియకుండానే ఆ ప్రాంతానికి నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. ఆ నడుచుకుంటా వస్తూ ఆ తర్వాత ఆయన మా శిష్యులతో మాట్లాడడం, ఆ తర్వాత రూపాంతరం జరుగుతుంది. మరి అక్కడ వస్తూ మరి రూపాంతరం అయిన తర్వాత ఏమో ఇది ముందు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఏమైందంటే, ఒక గుడ్డివాణి, చెవుడు మూగ. మరి మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్తలో చెవుడు మూగ ఉన్నవాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం. ఆయన మరలా తూరు ప్రాంతమును విడిచి సిదోను ద్వారా దెకపొలి ప్రాంతం మీదుగా గలిలయకు సముద్రం వద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని అతన్ని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వారి మీద చెయ్యి ఉంచుమని ఆయన వేడుకొని జన సమూహం నుండి ఆయన అతని ఏకాంతమునకు తోడుకొని పోయి వారి చెవుల్లో తమ వేళ్ళు పెట్టి ఉమ్మివేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పులు విడిచి ఎపతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరువబడిమని అర్థము. అంతటా వాని పెదవులు తెరువబడిను, వాని నాలుక నరములు సడలి వాడు తేటగా మాట్లాడుచుండను. ప్రియులారా చూడండి, దేవుడు ఓపెన్ అపోకలిప్సీ, క్లోజ్ అయిన వాటిని తెరిచేవాడు, క్లోజ్ అయిన గ్రంథాలని విప్పేవాడు, క్లోజ్ అయిన మానవ జీవితాలని విప్పేవాడు, మన హృదయాల్ని విప్పి మనలో నీతి సమాధానాన్ని స్థాపించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎపథా అనే మాట. ఎపథా అంటే ఆది సంఘములు పైకి చూస్తూ బ్యాప్టిస్మల్ సమయంలో ఏ ఫార్మల్ ఆఫ్ బ్యాప్టిజం, ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూ ప్రభు వైపు చూస్తూ, ప్రభా ఓపెన్ మాకు జ్ఞానం దయచేయి, ఇతనికి బాప్తిసం ఇస్తున్నాము,
నీ ఆత్మని తన మీద పంపించమని బాప్తిస్మ సమయంలో ఆకాశం వైపు కన్నులెత్తి ఈ మాట చెబుతూ ఉండేవారు. లుకింగ్ అప్ టు హెవెన్ ఈజ్ ఎ సైలెంట్ indication of relationship with the Father and the Son. Silent indication. కన్నులెత్తి ఆకాశం వైపు చూడటం, నెమ్మదిగా ఉండటము, ఆకాశం వైపు చూస్తాము, తండ్రికి కుమారునికి ఉన్న రిలేషన్షిప్ సంబంధాన్ని జ్ఞాపకం చేసుకోవటం. ఇట్స్ అన్ ఇండికేషన్. దేవుని యొక్క వైపు చూడటము, దేవుని యొక్క సహాయము చూడటము, దేవుని కుమారుడైన యేసు ప్రభు దేవుని మీద డిపెండ్ అవటము దాని గుర్తుగా ఉంటుంది. ఇంకొక మాట ఏమైనా చెప్పారంటే, ఒక ఆయన జీసస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫీల్ ద సఫరింగ్ ఆఫ్ పీపుల్. ఈ మానవాళి యొక్క సఫరింగ్స్, మానవాళికి ఉన్న పెయిన్, మానవాళికి ఉన్న రోగాలు, వ్యాధి, వ్యసనాలు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ సఫరింగ్ 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 ఈ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ద పీపుల్. అది చూస్తూ యేసు ప్రభు వైపు, తండ్రి అయిన దేవుని వైపు చూసినట్టుగా మరి చూస్తున్నాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ రిలేషన్షిప్. తండ్రి యొక్క మరి ఆ మీద మనస్సు పెట్టి ఉంచి దాన్ని తండ్రితో ఉన్న సంబంధాన్ని జ్ఞాపకం చేసుకోవటం చూస్తున్నాము. ఆయన చెప్పి నోటి మీద తన ఉమ్మి తడి చేసి తన నాలుక మీద చేసి ఎపతా తెరవబడమన్నప్పుడు అతని నాలుక తెరవబడింది. అతను మాట్లాడుతున్నాడు, అతను వింటున్నాడు, సంపూర్ణమైన స్వస్థత పొందాడు. ప్రియులారా, యేసు ప్రభు ఈజ్ మరి లిప్సీ ఓపెన్ చేసేవాడు, మర్మాలను ఓపెన్ చేసేవాడు, మన హృదయాలను ఓపెన్ చేసేవాడు, మన నీతిని, మన సమాధానాన్ని అనుగ్రహించి మహాప్రభు అన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, వందనాలు. మా హృదయాలు తెరవండి, మా మనోనేత్రాలు తెరవండి, మా జీవిత విధానాన్ని తెరవండి. నిన్ను చూసే కన్నులు, నేత్రములు దయచేసి కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసు క్రీస్తు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియులారా, 101వ భాగం ఇది మెసేజ్. మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాగూ దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆమేన్.